హాయ్ హలో నేను మీ రాపుల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్. ముఖ్యంగా మీరు పేదల నిరుపేదల లేదా డిజేబుల్డ్ పర్సన్సా మీ యొక్క పిల్లల్ని పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించలేకపోతామని అన్నటువంటి బాధలు మీరు ఉన్నారా? అయితే మీ అందరికీ అండగా ఉంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటటువంటిది. ఈ యాక్ట్ ప్రకారంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏమని, ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా ప్రతి ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ 25% అంటే 100కు 25 మంది చొప్పున ప్రతి ప్రైవేట్ స్కూలు పేద పిల్లలకి, దరిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి పిల్లలకి, పేద పిల్లలకి, డిజేబుల్గా ఉన్నటువంటి పిల్లలకి, వీళ్ళందరికీ కూడా ఉచితంగా ప్రవేశం కల్పించి వీళ్ళందరికీ కూడా మిగతా డబ్బులు కడుతున్నటువంటి ఫీజులు కడుతున్నటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబాలకు సంబంధించిన పిల్లలతో పాటుగా 25% చొప్పున పేద పిల్లలకు కూడా అవకాశం ఇచ్చి వాళ్ళకు కూడా ఉచితంగా విద్యని ప్రొవైడ్ చేయాలనేటటువంటి చట్టం చెప్తా ఉంది. బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ స్కూళ్ళ మీద యాజమాన్యం తగ్గింది. ప్రైవేట్ స్కూళ్ళల్లో పేద విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేటటువంటి ఒక ప్రయోగం ప్రభుత్వాలు చేయటం లేదు. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం మరి ఈ దశలో ఆలోచిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నట్టుగా తెలుస్తాం. అయితే ఒక న్యాయవాదిగా మీ అందరి నోటీసులో మేము పెట్టేది ఏంటంటే, మీరు పేదవాళ్ళ, దరిద్ర రేఖకు దిగున ఉన్నారా, అయినా మీరు బాధపడకండి. మీ బాబుని లేదా మీ పాపని ప్రైవేట్ స్కూల్లో చదివించుకోదలుచుకున్నప్పుడు మీరు స్కూల్ ఎంచుకోండి. పలానా స్కూల్లో మాకు అడ్మిషన్ ఇప్పియమని సంబంధిత మీ జిల్లా కలెక్టర్కి ఒక దరఖాస్తు పెట్టండి, డిఈఓకి ఒక దరఖాస్తు పెట్టండి. ఆ తర్వాత డిఈఓలు, కలెక్టర్లు రిస్క్ తీసుకొని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా మీరు కోరుకున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్ ఇప్పించేటటువంటి ఏర్పాటు చేయాలి. లేకపోతే మీరు ఎవరినైనా ఒక న్యాయవాదిని పెట్టుకోండి, మీరు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయండి. ఖచ్చితంగా హైకోర్టు వారు డైరెక్షన్ ఇస్తారు. మీ అందరికి కూడా పేద పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉచితంగా విద్యను అందించేటటువంటి ఒక మంచి మహత్తరమైనటువంటి స్కీమ్ యాక్ట్ మీకుంది. దాన్ని ఉపయోగించుకోవాలని, ఆ రకంగా మీ పేదలుగా ఉన్నటువంటి మీరందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో మీ పిల్లలు చదివించుకునేటటువంటి ఒక అవకాశం మీకు ఉందని అవగాహన కోసం ఈ సమాచారం నేను నోటీసులు పెడతాను. థ్యాంక్ యూ.